సర్వీస్ రివాల్వర్ని క్లీన్ చేస్తుంటే మిస్ఫైర్ అయిందని న్యూస్లో రావాలి. పోలీస్ ట్రైనింగ్లో టాప్ ర్యాంకర్, డ్యూటీకి ఫస్ట్ ప్లేస్, ఫ్యామిలీకి లాస్ట్ ప్లేస్, షూటింగ్ హై రేంజ్లో టాపర్, చీమ చిట్టుకుమన్న అలర్ట్నెస్. అలాంటి వాడు సర్వీస్ రివాల్వర్ క్లీన్ చేస్తూ చనిపోయాడు. నా కొడుకు పోయినా వాడి ప్రయత్నం వృధా పోదు. ఏముంది కనెక్ట్ అయిపోయింది. రైలకి మాట్లాడు, ఏదో ఒకరా. ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉంది. ఏమో మనం ఏంటి ఇంత భయపడ్డాం గలీజ్గా. అమ్మ కడుపులు మాడా రే, తలుపు తీయరా రే, మా అమ్మకి నేను ఒకనే మంచి కొడుకుండ్రా రే, తప్పేస్తారా దేవుట్టా, దీనికి అసలు చల్లం కూడా లేదు. కొంప తీసి బొమ్మ దెయ్యమా? టెస్ట్ చేస్తే పోతే. ఆర్ యూ ఓకే మ్యామ్? ఆర్ యూ ఓకే సార్? ఏంట్రా ఇంగ్లీష్ వస్తావు నువ్వు? పెంట మెయింటెనెన్స్ కొంచెం చచ్చిపోతుంది యాదవా. మరోటే ఓకే, పాప లేడీస్ ఎంత భయపడ్డారో. మీకు చాలా ధైర్యం అండి. ఐఎమ్ లక్కీ. మీరు? స్పందన. బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన. ఏంటి? పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి ఒక్క సీన్ చాలండి. రియాక్షన్ తేడాగా ఉంది. మీకు పవన్ అంటే పడదా? అతనంటే నాకు పిచ్చి. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నేను మిస్ అయి ఉంటాను. ఈ పార్టీని ఊగిన వాళ్ళు ఉంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపట్లేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. చేస్తున్నారా? ఎక్కడ? ఇన్సైడ్. అంటే లోపల. అంటే ఇందాక నవ్వింది లోపల నవ్వాను. లిఫ్ట్ లో భయపడింది. మీకంటే 1000 రెట్లు భయపడ్డాను. ఏంటి లోపల? ఇన్సైడ్. కనెక్ట్ అయిపోయింది. చాలా తేడాగా ఉంది. ఈ ఇన్సైడ్ నవ్వుకోవడాలు, లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు. ఎక్కడ? లోపల. చూపించు. ఇది నాకన్నా చాలా తేడాగా ఉంది. హలో, అవునా? ఎక్కడ? వస్తున్నాను. ఏమైందండి? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. యాపిల్ కట్ చేసేప్పుడు చేయి కోసుకుందా? లారీ గుద్దేసి ఐసీయూలో ఉందంట. ఏంట్రా గొడుగుతా? మీ అమ్మకి యాక్సిడెంట్ అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావురా? సరే, ఇదే కదరా రెగ్యులర్ రియాక్షన్. మరి అదేంట్రా సైలెంట్ గా సఫ్ అని వెళ్ళిపోయింది? ఎవరు? మా అమ్మ. కరెక్ట్. చూస్తానికి ఏంజిల్లా ఉంది కానీ అబ్బే కూర్చో కూర్చో కూర్చోరా. ఎందుకు భయపడతారా? పోలీసు నా ఇంట్లో నా డబ్బులతో అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు ఫాట్ ఇస్తుంటే పోలీసులు వేసేస్తారా? చేయలేరు. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే లక్కీగా పెట్టి పుట్టాలరా. కొంతమంది ఉంటారు వాళ్ళకి బతుకుతమే రాదు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, ఫేవర్లు ఉండరు, ఎంజాయ్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు చూస్తుంటే నాకు చాలా ఇస్తుంది. అలాంటి వాళ్ళకి ఒకసారి రేకుండా
ఇమీడియట్ గా మన బ్యాచ్ తీసుకుని మా ఇంటికి వచ్చి ఇమీడియట్ గా మీ అందరికీ నేను పార్టీ ఇస్తాను. మనమందరం ఫ్రెండ్స్. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు మనమందరం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో ఆ తొట్టు గ్యాంగ్ కి చూపించాలి. అక్కడ చీప్ లిక్కర్, ఇక్కడ కాస్ట్లీ స్కాచ్. మీ అందరి కోసం నేను ఫస్ట్ టైం మందు తాగేస్తున్నా. Come on. వాళ్ళు మనం చూసి ఏడవాలి. చూసి ఏడవాలా? ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తా. హలో మందు పోయిరా. ఏ నాన్సీ, ఎప్పటి నుంచో డిచ్కో అంటున్నావు కదా, ఇంట్లోనే దుకాణం పెట్టుకుని మీ ఫ్రెండ్ సామాన్ తీసుకోవాలి. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस डोंट मिस द चांस సార్ మనం దేంట్లోనూ తగ్గొద్దు సార్. మీరు అనండి సార్, మనం అమ్మాయిలు పిలుస్తాం. నాకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మాయిలు తెలియదురా. ఏ కంపెనీ ఏమున్నా సార్, మన వెళ్ళిన కంపెనీ మీరు ఊనండి. ఏ శీతల్, ఇక్కడ కొండా స్పీకింగ్. నలుగురు కత్తులు లాంటి ఫిగర్లు పంపి. ఆవలు బావలు బావలు సయ్యా సై సై నై 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 నువ్వు ముయ్ ముయ్ హలో ఐజీ గారా? ఏ గారేంది? అరే ఐసీయా, ఎవరా నువ్వు? ఏం చేస్తాను? పండుకున్నాను రా. అంటే నీ పిల్లం పక్క పడి నువ్వు ప్రసాద పడుకోవద్దు. నా పిల్లం పక్క పడి నేను ప్రసాద పడుకోవాలా? నీకు ఇష్టం లేదా? అసలు ఎవరా నువ్వు? యాడ్ నుంచి మాట్లాడుతున్నావు? నీ ఇంటర్గా పెద్ద న్యూస్ జరుగుతుందిరా. ఎవరు? యాడున్నావు? వస్తాడా నేను? నీ తమ్ముంటే రారా. వస్తాడా నేను? एक बार